సోషల్ మీడియాలో ఇప్పుడు 'కల్పన' గారొచ్చి కింద ఎలా పడితే అలా కామెంట్స్ పెడుతున్నారండి అని చెప్పని హ్మ్. మీతో షేర్ చేసుకుంటే, అంటే వాటికెలా మనం న్యాయం చేయగలుగుతాం? ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో నానా బూతులు పెడుతున్నారు కింద. అవునవును. సో, దీన్నెలా మీరు రెక్టిఫై చేయగలుగుతున్నారు యాక్చువల్‌గా? ఇది యాక్చువల్‌గా చాలా పెద్ద సబ్జెక్ట్. హ్మ్. ఇది కంప్లీట్‌గా ఒక కమిషన్ పరిధిలో రాదు. హ్మ్. నా పరిధిలో గనక వచ్చుంటే ఈ పాటికే నేను ఇచ్చిన ఓకే. గైడ్‌లైన్స్‌తో అన్నీ చక్కదిద్ది పెట్టేదాన్ని. కానీ హ్మ్. 100% మన పరిధిలో రావు. రైట్. రైట్. కాబట్టి అది దానిపైన యాక్చువల్‌గా చర్చ బాగా జరుగుతా ఉన్నది. నిన్న కూడా నేను ఒక చోట మాట్లాడి రావడం జరిగింది. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేము ప్లాన్ చేసాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వల్ల మేము చేయలేకపోయాము. ఇప్పుడు పాసిబిలీ ఈ మంత్ ఎండ్ లోపు అవుతదా? లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్‌లో అవుతదా? దాన్ని అంటే ఇది ఒక స్టేట్ లెవెల్‌లో చేసే అటువంటి నిర్ణయం కాదిది. ఇది యూనియన్ గవర్నమెంట్ లెవెల్‌లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. కొన్ని లిమిటేషన్స్ అనేవి వాళ్ళే పెట్టి ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే కానివ్వండి, కొన్ని గైడ్‌లైన్స్ ఇష్యూ చేస్తే తప్పించి అవును. ఇది కంట్రోల్ అవ్వదండి.